ప్రియమైన సోదరులారా, అందరికీ ప్రభునామ పేరిట శుభాలు తెలియజేస్తూ ఉదయకాలం కొన్ని కార్యక్రమాలు ఉన్న కారణం చేత మరి ఉదయం వాక్యం అందించలేకపోయినాం, క్షమించండి. ఇప్పుడు మనం చూస్తే దీని యొక్క వాక్యము మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనంలో, నీవు అగ్ని మధ్యలో వెళ్ళినప్పటికీ అగ్ని జ్వాల నేను కాల్చు అని అన్నాడు. క్రైస్తవ జీవితం అనేది చాలా కష్టాలు, బాధలు, శ్రమలతో కూడినటువంటిది. అగ్ని లాంటి పరిస్థితులు కూడా మనం వెళతాం. అయితే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. దానియేలు గ్రంథంలో చూస్తే మనము షద్రక్, మెషక్, అబేద్నెగోని నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేశాడు. అయితే వాళ్ళు కాలిపోయినారా? కాలిపోగా ప్రభు అక్కడికి వచ్చేసి దాన్ని చల్లార్చాడు. చల్లార్చడమే కాకుండా రాజు శాసనాన్ని మార్చాడు. ప్రజలందరూ కూడా యెహోవా దేవుని నమ్మేటట్లుగా చేశాడు. మనకొచ్చే శ్రమల ద్వారా అనేకులు ప్రభువు నమ్ముకుంటారు, ప్రభు మహింపరచబడతారు. ఆ సత్యాన్ని మనం తెలుసుకొని అగ్ని లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు కొరకే నిలబడతాము.